కాదు, 100 తప్పులు చేశారు. ఇప్పటికి కూడా తప్పే చేస్తున్నారు. సీత 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 అరవకండి. ముందు మేము అడిగే వాటికి సమాధానం చెప్పండి. ఆ భాగీరథి ఎవరు? మీకు ఆవిడకు సంబంధం ఏంటి? ఆవిడ ఈ ఇంటి చుట్టూ తన మనవరాలు వేసుకొని ఎందుకు తిరుగుతుంది? ఆ విషయం అడగాల్సింది దాన్ని, నన్ను కాదు. ఆవిడ చెప్పాల్సింది చెప్పింది కాబట్టే మిమ్మల్ని అడగాల్సి వచ్చింది. ఏమిటి అదక్కడ కీచి పంపిస్తే నువ్వు ఇక్కడికొచ్చి ఎగురుతున్నావా? కీ ఇవ్వడం కాదు, మీ ఘనకార్యాల గురించి చాలా క్లియర్ గా చెప్పింది. ఏమిటి అదేదో వాగితే దాని మాటలు నమ్మి నువ్వు నా మీద కేకలేస్తున్నావేమిటి? అదేం చెప్పింది నీకేం తెలిసింది? అది చెప్పవే ముందు. ఈ ఫోటోలేంటి? వీటి వెనక్కున్న కథ ఏంటి? చెప్పండి, వాటికి ఏం సమాధానం చెప్తారో చెప్పండి. ఏముంది ఫోటోలో? ఏదో ఘోరం తెలిసింది ఆవిడ చెప్పింది అని రంకెలేస్తున్నావు. ఏముందా? అసలు అందులో ఏముందా? ఉన్నదంతా అందులోనే ఉంది. మీరు మా ఇంటికి వెతుక్కుంటూ సంబంధానికి వచ్చిన దగ్గర నుంచి ఉండాల్సిందంతా అందులోనే ఉంది. పేదవాళ్ళని వెతుక్కుంటూ వచ్చి మా మనవడికి పెళ్లి చేసుకుంటామని ఎందుకన్నారో అన్న రహస్యం కూడా అందులోనే ఉంది. మీతో సమానమైన వాళ్ళవైతే మీ పెత్తనం సాగదన్న ఆలోచన కూడా ఉంది. గొప్ప గుణం వెనక దాగున్న అసలు గుణం కూడా కనపడుతుంది. ఇంకా ఎందుకు ఏముంది అని మమ్మల్ని బుకాయించాలని చూస్తున్నారు? తొలిసారి మమ్మల్ని ఇంటికి పిలిచి నాకు కాళ్ళు లేవమ్మా అంటే కరిగిపోయాను. ఎంతో ప్రేమున్న వాళ్ళని ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకున్నాను. కానీ మీరు మమ్మల్ని ఎప్పుడూ లేని వాళ్ళుగానే, డబ్బుల కోసం పాకులాడి వాళ్ళుగానే చూశారు. మీ మనవడు ఎందుకు నా విషయంలో అలా ప్రవర్తించాడో ఇప్పుడు నాకు అర్థమైంది. ప్రతిసారి మీ తప్పుల్ని కప్పిపుచ్చుకుంటూ మా మీద నిందలు వేస్తూ కాళ్లు పట్టించుకొని క్షమాపణలు అడిగించుకున్నారు. మా మనసు చంపుకొని, మా ఆత్మాభిమానాన్ని చంపుకొని మీ అడుగులకు మడుగులొత్తుతూ మేం బ్రతికేలా చేయాలనే కదా మీ ఆలోచన? మనసులో మరో కళ్ళని పెట్టుకొని మా మనసులకి కల్మషాన్ని అంటగట్టారు.
ప్రేమాభిమానాల్ని వెక్కిరించారు. అరచేతుల్లో కర్పూరాలు వెలిగించుకొని మా గుణాల్ని మేమే నిరూపించుకునే పరిస్థితి కల్పించారు. ఆ రోజు దేవుడి గుళ్ళో బోరున ఏడుస్తూ ఎవరెందుకొచ్చారో నాకు తెలీదు అంటే ఎలా ఎలా మాట్లాడాడు మీ మనవడు. ఛ! నా నోటితో నేను చెప్పలేనంత అసహ్యంగా మాట్లాడాడు. అలాంటి నీచమైన మనసున్న మనవణ్ణి సమర్థిస్తూ నా పెంపకం నా ప్రతిభ అంటూ లేని గొప్పతనాన్ని ఉన్నట్టు ప్రగల్భాలు పలికారు. మమ్మల్ని మీ అదుపాజ్ఞల్లో పెట్టుకోవడానికి మొత్తం మా కుటుంబాన్ని నరకయాతన పెట్టారు. మానసిక క్షోభకి గురి చేశారు. ఇదేనా మీ హుందాతనం? ఇవేనా మీకున్న ఆస్తిపాస్తులు? మాటి మాటికి పిఠాపురం పిఠాపురం అంటూ బొత్తి పలికి మీ పరువు ప్రతిష్టల వెనక ఇంత నీచత్వం ఉందని ఇప్పుడే అర్థమైంది. సీత సీత మాట్లాడొద్దు. ఇంకా మీకు మాట్లాడే అర్హత లేదు. మా మీద హుంకరించే హక్కు కూడా లేదు. మనసు లేని వాణ్ణి మా బ్రతుక్కి ముడేసి మీ మాట నెగ్గించుకోవాలనుకున్నారు. ఇప్పుడు ఆ విషయం బయటపడింది. అతనేంటో అతని గుణమేంటో. అతని మనసులో ఏముందో మీ వాళ్ళని మీరు సరి చేసుకోలేకపోయారు. కానీ మమ్మల్ని తప్పుడు మనుషులుగా చిత్రీకరించాలని చూశారు. మీకు మీ మనవడి మనసేంటో తెలిసి కూడా ఆ మాటల్ని నమ్మి మమ్మల్ని అన్ని పరీక్షలు ఎందుకు చేశారు? నా బ్రతుకుతో ఆడుకోవాల్సినంత పరిస్థితి ఎందుకు వచ్చింది? చివరికి పందిట్లో నింద వేస్తే గర్జించారే గాని తప్పని శిక్షించలేదే. ఏమిటి? ఏమో పిచ్చి ఫోటోలు 4 దొరికాయని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావేమిటి? అవేమి పిచ్చి ఫోటోలు కాదు, నీ మనవడి పిచ్చేంటో చెప్పే ఫోటోలు. అసలు అతను ఎవరిని కోరుకున్నాడో, ఇంకా ఎవరి కోసం ఆరాడి పడుతున్నాడో స్పష్టంగా తెలియజెప్పే ఫోటోలు. అయినా ఇప్పటికి కూడా మీరు బయటపడడం లేదు. మమ్మల్నే సాధించాలని చూస్తున్నారు. మనసులో ఆ పిల్లుంటే మా జీవితాలతో ఎందుకు ఆడుకున్నారు? మీరసలు ఎలా చూస్తూ ఊరుకున్నారు అన్నదే మా ప్రశ్న. నన్ను నానా బాధలు పెట్టారు. తర్వాత నా చెల్లెలు వెంట పడ్డారు. ఏదో చిన్నతనం గాజులు చూసి సంబరపడితే ఆశపోతుంది అని ముద్ర వేశారు. నాది అక్కది ఒకటే సైజు. బంగారం వజ్రాలు చూస్తే కళ్ళు బయర్లు కమ్ముతాయా? చీరలు పిచ్చిదని సొమ్ము పిచ్చిదని పేరు పెట్టారు. అదే మీ మనవడు అందిపుచ్చుకొని నువ్వు ఆస్తి కోసం వచ్చావే అంటూ వేధిస్తాడు. ఇప్పుడు కూడా వేధిస్తూనే ఉన్నాడు. చివరికి దాంతో కాపురం చేసి కూడా రంకంట కట్టాడు మీ మనవడు. నీతో కాపురమే గుర్తులేను నేను నీ బిడ్డకి తండ్రిని ఎలా ఒప్పుకుంటాను? అసలు రంకుతనం మీ మనవడిది. అది కప్పిపుచ్చుకోవడానికి, రహస్య సంబంధం సాఫీగా సాగించుకోవడానికి దీన్ని ఏకంగా బయటికి గెంటేయమన్నాడు. దానికి మీరు కండిషన్స్ అంటూ ఏ ఆడపిల్ల ఒప్పుకొని ఒక ప్రకటన చేశారు.
ఈ 6 నెలలు అది ఇక్కడే ఉంటుంది. పురుడు పోసుకున్నాక DNA టెస్ట్లో అది వీడి సంతానమే అని తెలిస్తే అది కన్న బిడ్డని నేనే తీసుకుంటాను. దీనికి భరణం కింద 2 కోట్లు ఇస్తాను. అంటే అప్పుడు మీరు మంచన్నట్టు మేమే చెడ్డన్నట్టు. మీరే అన్ని తప్పులు చేసి చివరికి అవి మా మీద నెట్టడం ఏ ధర్మం, ఏ న్యాయం? మీ బుద్ధి ముందే కనిపెట్టింది. అందుకే మీరెంత, మీ లెక్కెంత అని మా అత్తగారు మిమ్మల్ని కాదనుకుని వెళ్ళింది. చెప్పండి, ఇప్పటికైనా నిజం చెప్పి మీ తప్పు ఒప్పుకోండి. అప్పుడే మీది పెద్ద మనసని, మీది పెద్దతనమని మేము ఒప్పుకుంటాము. సీత, అప్పుడేదో అనుకున్నాం, చిక్లిపోయింది. దాన్ని కారణం చేసుకుని నీ అక్కసంతా ఇప్పుడు వెళ్ళగక్కుతావేమే? అక్కస్సు కాదు, పడ్డ ఆవేదన. చేసిన మోసం గురించి అడుగుతున్నాను. మీరు చేసింది తప్పు కాదని, మావి మాత్రమే తప్పులన్న దానికి ఏంటి సమాధానం అంటున్నాను. చివరికి ఆ కోయిదొర సాక్ష్యం ఉందన్నా కూడా సాకేత్ స్వర్ణదే తప్పు అని అంటున్నాడు. అందుకే కారణం ఇది అంటున్నాను. మీరు దీన్ని బిడ్డని కనిచి వెళ్ళు అన్నారు. డబ్బు మొహాన్ని కొడతానని కూడా అన్నారు. అది ధర్మం కాదని, తప్పంతా మీదే అని వివరంగా చెప్పాల్సి వస్తుంది. ఎప్పుడో ఏదో అనుకున్నాం, అది జరగలేదు. దానికి వీడికి ఏదో ఉన్నట్టు, దానికి ఫోటోలే సాక్ష్యం అన్నట్టు మాట్లాడతావేంటే? ఆ భాగీరథి కావాలని అవి మీకు చూపించి ఈ ఇంట్లో గొడవలు పెట్టాలని చూస్తుంది. ఎప్పుడో ఏదో జరిగిందని అంత తేలిగ్గా తీసిపడేకమ్మమ్మా. అప్పటినుంచి ఇప్పటికీ వాళ్ల సంబంధం కొనసాగుతూనే ఉంది. అందుకే వాళ్ళొచ్చారు. వాళ్ళని పిలిపించింది మీ మనవడే. తప్పుడు కూతలకు ఏకో. తప్పు చేసినా కూసినా మీరు మీ మనవడే, మేం కాదు. అందుకే వాళ్ళకి మీరు తగ్గి ఉంటున్నారు. మీ మనవడే వాళ్ళకి కంపెనీలో వాటాలిచ్చారని నా అనుమానం. తనెంతో జగమంతే అనుకుంటాడు. తను తప్పుడు సంబంధాలు పెట్టుకొని అందర్నీ తప్పుగా ఊహిస్తుంటాడు. స్వర్ణ, నువ్వు తెలిసి తెలియకుండా మాట్లాడకు. తెలిసి తెలియక కాదు, అన్ని తెలిసే మాట్లాడుతున్నాను. వాళ్ళ చాటుమాటు సరసం కొళ్ళొర చూసే మాట్లాడుతున్నాను. తనెంతో జగమంతే అనుకుంటాడు. తను తప్పుడు సంబంధాలు పెట్టుకొని అందర్నీ తప్పుగా ఊహిస్తుంటాడు. స్వర్ణ, నువ్వు తెలిసి తెలియకుండా మాట్లాడకు. తెలిసి తెలియక కాదు, అన్ని తెలిసే మాట్లాడుతున్నాను. వాళ్ళ చాటుమాటు సరసం కొళ్ళొర చూసే మాట్లాడుతున్నాను. మీకు వాళ్ళ వరస నచ్చింది, అందుకే నన్ను బయటికి గెంటాలని మాట్లాడారు. స్వర్ణ, అరవద్దమ్మమ్మా. ఆ ఫోటోలనైతే తూచనొచ్చు కానీ ఇదిగో ఇది చూడండి. ఇప్పటికైనా వాళ్ళేంటో, వాళ్ళ ఆలోచనలేంటో, వాళ్ళ మధ్య ఉన్నదేంటో మీకే అర్థమవుతుంది. మళ్ళీ ఆ పెద్ద రాక్షసి చిన్న రాక్షసిని ఇంటికి తీసుకొచ్చింది కదా. అయినా నీ ఫీలింగ్స్ మంచైనా చెడైనా షేర్ చేసుకోవడానికి నేనున్నాను కదా. నా వాళ్ళంతా పరాయి వాళ్ళలా శత్రువుల్లా మారారు. నన్ను ప్రతిక్షణం మానసికంగా చిత్రవధ చేస్తున్నారు. సాకే, నీకు నేనున్నాను.
మనం మొదటిసారి కలిసినప్పుడే నీ ఫేస్ నా హార్ట్లో ప్రింట్ చేసుకున్నాను. ఏం మాట్లాడుకుంటున్నారో విన్నారా? వాళ్ళ మధ్య ఏం జరుగుతుందో అర్థమైందా? లేదు స్వర్ణ, వాడు మనసులో అమ్మాయి లేదు. నువ్వన్నట్టు వాడు అలాంటి సంబంధాలు పెట్టుకునేవాడు కాదు. ఏదో నీ మీద కోపంతో అలా మాట్లాడుంటాడు. అయినా ఆ అమ్మాయి మాటలే కాని వీడి మాటల్లో ఏం లేదు అంటారు. చాలా బాగా కొడుకును వెనకేసుకొస్తున్నారు అత్తయ్య. ఇలా ఎప్పుడైనా నన్ను వెనకేసుకొచ్చారా? వాడి జీవితంలో ఇలా ఓ విషయం జరిగిందని మాట వరుసకైనా నాకు చెప్పారా? మీరంతా ఈ విషయం అంత రహస్యంగా ఉంచారంటే వాళ్ళ మధ్య బలమైన బంధం ఉందని ఖచ్చితంగా చెప్పొచ్చు. తప్పు తాను చేస్తూ నా మీద నిందలేస్తాడా? మీరంతా ఈ విషయం అంత రహస్యంగా ఉంచారంటే వాళ్ళ మధ్య బలమైన బంధం ఉందని ఖచ్చితంగా చెప్పొచ్చు. తప్పు తాను చేస్తూ నా మీద నిందలేస్తాడా? అది రాక్షసత్వం కాదు, మనసులో ఉన్న వాళ్లతో సరసం సాగించాలన్న కోరిక. దానికి నా అడ్డు తొలగించుకోవాలన్న ప్లాన్. నన్ను సాగనంపి దానికి స్వాగతం పలకాలనేగా ఈ నానమ్మ గారి మనవడ గారి ఆలోచన. లేనిపోని అబద్ధాలు మాట్లాడకు స్వర్ణ. వాడు మూర్ఖంగా ప్రవర్తించచ్చేమో గాని దాన్ని వాడి జీవితంలోకి తెచ్చుకోవాలన్న ఆలోచన మాత్రం వాడికి లేదు. అబ్బా, అంత కరెక్ట్ గా ఎలా చెప్తారు? జీవితంలోకి కాకపోతే గెస్ట్ హౌస్ లోకి ఆహ్వానించాలనుకుంటున్నాడు. దాని మీద అంత మోజుండకపోతే నాతో ఎందుకు కలిసి ఉండట్లేదు? ఏదో అమ్మవారి దయ అన్నట్టు ఆ ఒక్క రాత్రి మాత్రం ఎందుకు కలిశాడు? ఇది లేదు అని పర్ఫెక్ట్ గా చెప్పేవాళ్ళు. ఏరా, స్వర్ణతో కాపురం సాగుతుందా అని ఎందుకు అడగలేదు? దీని బట్టే తెలుస్తుంది మీ మనసుల్లో ఏముందో. కాపురానికి వచ్చిన తొలి రోజు నుంచి వేధిస్తుంటే ఏదో అనుకున్నాను, తరువాత పేదవాళ్ల విషయం అనుకున్నాను. కానీ ఇప్పుడు క్లియర్ గా అర్థమైంది. తరానికో జోడు పెళ్ళాళ్ళ వాళ్ళు మీ వంశంలో ఉండటం ఆనవాయితీ ఏమో.